ప్రతి వెన్నెల రాత్రి ఒకే హత్య జరుగుతుంది. కానీ చనిపోతున్నది ఎవరు? ప్రేమ. మనిషిని బతికిస్తుంది, అదే ప్రేమ కొన్నిసార్లు చంపుతుంది కూడా. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక ప్రేమ కథ కాదు, ఒక శాపం, ఒక రహస్యం. ఇద్దరి ఆత్మల మధ్య చిక్కుకున్న కథ ఇది. వెన్నెల పూలు. వర్షం ఆగిన తర్వాత ఆ గ్రామం మట్టి వాసనతో నిండిపోయింది. ఆ గ్రామం పేరు పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ అక్కడ ఒక తోట ఉంది. అది మాత్రం అందరికీ తెలుసు, వెన్నెల తోట. ఎందుకంటే ఆ తోటలో పూలు కేవలం వెన్నెలలోనే పూస్తాయి. ఆ గ్రామానికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు రేణుక. నగర జీవితం వదిలి తన తాతగారి పాత ఇంటికి వచ్చింది. ఆమెకు తెలియదు ఆ ఇంటి వెనకాల ఉన్న తోట ఆమె జీవితాన్ని మార్చేస్తుందని. ఒక రాత్రి రేణుక ఆ తోటలో నడుస్తుంది. వెన్నెల కాంతి పూల మీద పడుతోంది. అప్పుడే ఒక వ్యక్తి కనిపించాడు. తెల్లటి చొక్కా, నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు అని రేణుక అడిగింది. అతను తిరిగి చూశాడు. అర్జున్ అని చెప్పాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రేణుక అడిగింది. అర్జున్ నవ్వాడు. ఈ పూలు వెన్నెలలోనే నిజంగా జీవిస్తాయి. కొన్ని కథలు కూడా ఇలాగే. రోజులు గడిచాయి. ప్రతి రాత్రి రేణుక అర్జున్ కలుసుకుంటున్నారు. పూల మధ్య నిశ్శబ్దంతో మాటలు, నవ్వులు, చిన్న చిన్న క్షణాలు. ఒకరోజు అర్జున్ ఒక పువ్వు ఇచ్చాడు. ఇది వెన్నెల పూలు, ఉదయం వరకే జీవిస్తాయి. మన ప్రేమలా కాకుండా ఉండాలి. రేణుక హృదయం మొదటిసారి తడబడింది. ఒకరోజు గ్రామ పెద్ద ఆమెను పిలిచాడు. ఆ తోటకు రాత్రి వెళ్ళొద్దు. రేణుక ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఊరి పెద్ద నెమ్మదిగా అన్నాడు. అక్కడ ఒక యువకుడు చనిపోయాడు. అతని పేరు అర్జున్. ఆ రాత్రి రేణుక తోటకు వెళ్ళింది. నువ్వు ఎవరు అని అడిగింది. అర్జున్ నిశ్శబ్దంగా అన్నాడు. నేను ఒక జ్ఞాపకం, ఇక్కడే చిక్కుకున్న ఆత్మ. నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, కానీ ఇది ఇక్కడితో ముగియలేదు. ఒక జర్నలిస్ట్ వచ్చాడు, రాహుల్. అతను నిజం వెతికాడు, వీడియో చూశాడు. ఒక షాకింగ్ విషయం తెలిసింది. తోటలో 2 నీడలు లేవు, ఒకటి మాత్రమే ఉంది. రాహుల్ తెలుసుకున్న నిజమేమిటంటే రేణుక అర్జున్ను చంపింది. అతను నన్ను మోసం చేశాడు. ఆమె ఆత్మ కేక వేసింది. ప్రతి వెన్నెల రాత్రి నేను అతన్ని మళ్ళీ చంపుతాను. ప్రేమ శాపంగా మారింది. ఆ తోటలో ప్రతి రాత్రి మరణం మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ. ఒకరోజు డాక్టర్ అనన్య వచ్చింది. ఆమె అర్థం చేసుకుంది. ఇది ప్రేమ కాదు, ఇది బంధనం. యజ్ఞం మొదలైంది. రేణుక ప్రత్యక్షమైంది. అర్జున్ బలహీనంగా నన్ను విడిచిపెట్టు అన్నాడు. అనన్య ఇలా అన్నది, ప్రేమ అంటే బంధనం కాదు. రేణుక ఇన్నాళ్లు దాచుకున్న కన్నీరు, కోపం కరిగిపోయింది. ఈసారి నిన్ను వదిలేస్తున్నాను. అర్జున్ చిరునవ్వుతో వెన్నెలలో ఇద్దరూ కలిసిపోయారు. మరుసటి రోజు పూలు మళ్ళీ తెల్లగా పూశాయి. శాపం ముగిసింది. ప్రేమ మనసును కట్టిపడేస్తుంది, కానీ విడిచిపెట్టగలిగితేనే అది నిజమైన ప్రేమ అవుతుంది.